రైట్ లెఫ్ట్. ఏం పేరు నీ పేరు? హాసిని. హాసిని ఇక్కడ హాసిని చేస్తుంది మ్యాజిక్. ఇక్కడ ఒక క్లాత్ ఉంది చూడండి, కలర్ ఎలా ఉంది ఇది? చెక్ చేసి పట్టుకో, ఆరెంజ్ కలర్ సిల్క్ ఉంది. ఇక్కడ నా దగ్గర మ్యాజిక్ బ్యాగ్ ఉంది, ఒకటి మ్యాజిక్ సంచి. ఇందులో ఏముంది ఒకసారి చూడు హాసిని. ఏముంది ఇందులో? ఏమి లేదు, మీరు చూడండి. ఎంటీ బ్యాగ్. ఆ క్లాత్ ఇందులో డ్రాప్ చేసి, క్లాత్ ఇందులో వేసి చెప్తాను, ఓకేనా? ఈ మ్యాజిక్ కార్ పట్టుకో, ఇలా తిప్పుతూ అబ్రాక దబ్బరా జెండాగా మారిపో అని చెప్పి. అంతే, చూడు మారింది లేదో, బయటికి దిగి ఒకసారి క్లాస్ కొట్టండి. సరిగ్గా డిస్ప్లే చేయాలి జెండాని, అలా కాదు. రైట్, అబ్రాక దబ్బరా క్లాప్స్ కొట్టాలి రా బాబు. ఇది పెట్టి ఓకేనా? సైలెన్స్. ఇది మన జాతీయ జెండా. ఏమంటారు దీన్ని? మేడం ఇప్పుడు దీంట్లో ఫోటోస్ పట్టుకోతాను, సరిగ్గా పట్టుకో. జెండా సరిగ్గా డిస్ప్లే చేయాలి దీన్ని, ఇలా పట్టుకో. జెండా గురించి కొన్ని విషయాలు చెప్తాను, చెప్పమంటారా? జెండాని పట్టుకున్నప్పుడు రెండు కాళ్ళ మీద సరిగ్గా నిలబడి ఇలా జాగ్రత్తగా పట్టుకోవాలి జెండాని. అదొక రూల్. జెండాని మనం కచీప్లో వాడకూడదు. జెండాని ఇలా తుడుచుకోవడం, కింద పడేసి తొక్కడం, నీటిలో ముంచడం అలా చేస్తే నేరం. జెండాకి చాలా రూల్స్ ఉంటాయి మన దేశంలో. ఆ రూల్స్ ఏమంటారంటే ఫ్లాగ్ కోడ్ అంటారు. ఏమంటారు? జెండాని డిజైన్ చేస్తే పేరు చెప్పండి, మీకు తెలుసు. ఎవరు చూస్తారు? పింగళ వెంకయ్య గారికి ఒకసారి క్లాస్ కొట్టండి గట్టిగా అందరూ. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు మీరు, థ్యాంక్ యూ. ఇది మన దేశంలో ఎవరైనా గౌరవించాలి. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా సరే జెండా దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని ఎలా పడితే ఎలా ఇట్లా వాడతాం, ఓకేనా? జెండాతో నెక్స్ట్ మ్యాజిక్ చేద్దాం. రెండోది దమ్మా లావణ్య వచ్చాయి నెక్స్ట్ మ్యాజిక్. జెండా పట్టుకో. లావణ్య నువ్వు అక్కడే ఉండు, పైకి వచ్చి జెండా తీ. నువ్వు జెండా తీసి పట్టుకో ఒకసారి, ఓకేనా? పట్టుకున్నావా? జస్ట్ అలా ఉంది ఒకసారి. రైట్. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 7th. ఆ జెండా ఇందులో పెట్టి ఒకసారి మీ ఫ్రెండ్తో చేద్దాం మ్యాజిక్, ఓకేనా? నెక్స్ట్ మ్యూజిషియన్ ఎవరు ఇక్కడ? లావణ్య చేస్తున్న మ్యాజిక్. జెండా తీసి అందరికీ చూపించు, మ్యాజిక్ చేద్దాం. నెక్స్ట్ మ్యాజిక్ జెండా. జెండా వేయలేదా? లేదంటుంది ఏంటి లావణ్య? ఈ ఒకసారి లావణ్య ఎక్కడే ఉంది జెండా, పెట్టే అందులో. మన ఇద్దరం నెక్స్ట్ మ్యాజిక్ చేద్దాం. జెండా ఒకసారి డిస్ప్లే చేయి అంతే. జెండా తీ బయటికి ఒకసారి. లేదా తీ హాసిని ఒకసారి. నువ్వు ఇక్కడే ఉంది జెండా. నీకు తెలుగు అర్థమవుతుందా? తెలుగు వచ్చు కదా? జెండా తీస్తే మ్యాజిక్ చేద్దాం. లావణ్య చేస్తుంది నెక్స్ట్ మ్యాజిక్. ఇదేంటి ఇక్కడ లేదంటుంది? తీ ఒకసారి. మీకు కనిపిస్తుందా జెండా? అటు తిరుగు, అటువైపు తిరుగు. ఇదిగో మీ అందరికీ కనిపిస్తుంది. మీ ఎదురుగానే ఈ బ్యాగ్లో పెట్టారు. ఇదిగో, ఓకేనా? ఇలా తీస్తే పైకి వస్తుంది. లావణ్యం తీయమంటే లేస్తారు అంటుంది. ఇది ఒకసారి బయట కంగారు పడికి అబ్రేక దబ్బరా నాకు కనిపింది అని చెప్పు. చూడుంటుంది ఇప్పుడు. క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే, బాగుందా? మిమ్మల్ని నవ్వించాలని నేను ఫన్నీగా చేశాను. బాగుందా లేదా? నేను మ్యాజిక్తో మంచి విషయాలు చెప్పగలను, మిమ్మల్ని నవ్వించగలను. అలాగే భయపెట్టే మ్యాజిక్స్ కూడా నాకు తెలుసు. భయపెట్టినా మిమ్మల్ని? భయపెడతాను మిమ్మల్ని. మధ్యలో మీకు ఎలాగా ఉంది ఈరోజు, ఓకేనా? ఫస్ట్ వద్దు, మధ్యలో ఒకసారి భయపెడదాం. హ్యాపీగా హాసిని, లావణ్య? థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి వీళ్ళిద్దరికి.